ఒక 4 lakhs పైన నీకు శాలరీ ఇస్తున్నారంటే మనకేమొచ్చు సెల్ఫ్గా మనం క్వశ్చన్ చేసుకుంటాం కదా. నాకేమొచ్చు నేను 40,000 అడగడానికి ఆర్ 35,000 అడగడానికి అన్న మైండ్ సెట్ అవుతుంది. ఇప్పుడే బీటెక్ అయింది అనుకుంటే వాళ్ళు వితౌట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గేమ్ డెవలప్మెంట్లోకి రావాలి అనుకుంటే ఎటువంటి క్రైటీరియా కంపెనీ చూస్తుంది, వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి ఇనిషియల్గా? మీరు జాక్మా అన్న వెంటనే నాకు మా కాలేజ్లో MLM ఉంటాయి కదా, మల్టీ లెవెల్ మార్కెటింగ్, వాళ్ళు గుర్తొచ్చారు. ఈ జాక్మా స్టోరీలు చెప్పుకుంటూ జాయిన్ అయిపోండి, మీరు ఇంత కట్టేయండి, ఆ తర్వాత మీరు కార్లు కొనేస్తారు, ఇంకా జాక్మాయే మనంతా. సో మీరు అది చెప్తుంటే గుర్తొచ్చింది నాకు జాక్మా. కొన్ని వెబ్సైట్స్ నీకు HTML గేమ్ డెవలపర్ అనే ఆప్షన్ కూడా ఉండదు నువ్వు సెర్చ్ చేయడానికి. లైక్ నౌకరీ కానీ ఇలా చిన్న గేమ్ మెకానిక్ ఏం ఉండదు, ఇంక అంతే అనమాట. దాంతో తను $10,000 ఎర్న్ చేయగలిగాడు. ఓకే, ఇన్ 6 months ఆఫ్ స్పాన్. ఎందుకు వచ్చింది? ఎందుకు వాడుతున్నాడు? IJK ఎందుకు వాడుతున్నాడు? అదే అసలు ఐఏ ఎందుకు వాడతాడు? Hey, hi bro. First of all, thank you for joining the podcast. So to start with bro, I mean 2017-2018 టైంలో గేమ్ డెవ్ అంత బూమింగ్ కాదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది అంత రిస్క్ తీసుకునేవారు కాదు టువర్డ్స్ గేమ్ డెవలప్మెంట్. సో ఆ టైంలో హౌ డిడ్ యూ ఈవెన్ స్టార్ట్ విత్ గేమ్ డెవలప్మెంట్? 17 ఎగ్జాక్ట్గా నేను పాస్డ్ అవుట్ అయిన ఇయర్ అనమాట. సో టిల్ పాస్డ్ అవుట్ యాక్చువల్లీ నాకు గేమ్ డెవలప్మెంట్ అన్నది అంటే అది ఐడియాలజీ ఏం లేదు. మామూలుగా మన గేమ్స్ ఆడుతుంటాం కదా అందరిలా కిడ్స్ టైంలో. సో అది ఆడేటప్పుడు గేమ్స్ ఎలా చేస్తారో క్యూరియాసిటీ అయితే ఉండేది ఫస్ట్ నుంచి. కాకపోతే ఏ టెక్నాలజీ యూజ్ చేస్తాం ఇవన్నీ అంత ఐడియా ఉండేది కాదు మనకి. పైగా ఒక చిన్న ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, నేను బీటెక్ చేసింది సవిత యూనివర్సిటీ అని చెన్నైలో. అక్కడ ఏమైందంటే, నేను ఫస్ట్ ఒక మనకి అడ్వైజర్లు ఎవరు ఉంటారు కదా సార్, ఆయనకి నేను మీ గోల్ ఇలా ఏదో ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే నేను గేమ్ డెవలప్మెంట్ కొంచెం ఇంట్రెస్ట్, మిగిలిన నా పెద్ద ఐడియా లేదని చెప్పాను. ఆయన సడన్గా ఉండేసి అలా అయితే ఇంజనీరింగ్ ఎందుకు చేరే అన్న సెన్స్లో క్వశ్చన్ అడిగాడు అనమాట. నేను ఒక సెకండ్ అప్పుడైతే కొంచెం లైట్గా అంటే మామూలుగా కొంచెం ఇదే నా డైరెక్ట్ అంతమార్చని వేసాడు. అదేం సార్ అలా అని నేను కొంచెం క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి కొంచెం అడిగితే, లేదురా మామూలుగా గేమ్ డిజైనింగ్ క్లాసెస్ అని ఉంటాయి కదా డైరెక్ట్, దాని సైడ్ కూడా నువ్వు డైరెక్ట్ వెళ్ళుంటే ఇంకొంచెం నీకు ఆ స్ట్రీమ్కి తీసుకెళ్తారు కదా, కొంచెం ఎక్కువ ఏమంటారు నీకు బ్యాండ్ విడ్త్ ఉంటుంది నేను నేర్చుకోవడానికైనా. ఎక్కడైందంటే నువ్వు పైగా ఎలక్ట్రానిక్స్ అనమాట, నేను స్పెషలైజేషన్. సో దాంట్లో ఏంటంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చదివే వల్ల అలా వెళ్తే ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా, ఎక్కువ నేర్చుకోవడానికి అన్న సెన్స్లో చెప్పి. అప్పుడు ఇంకా బీటెక్ ఏమైందంటే నేను ఓన్లీ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ ఏదైతే లాంగ్వేజెస్ ఉంటాయో ఈసీ అవడం వల్ల మనకు మోస్ట్లీ సి, ఇంకంత మించి పెద్దగా స్కోప్ ఉండదు అన్నమాట. సి, జావా అలాగే చెప్పేవాళ్ళు. ఫస్ట్ అంటే +2 తర్వాత కూడా ఈ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఏంటంటే నేను కొంచెం కోర్సు అలా వెళ్ళాను అనమాట సి నేర్చుకోవడానికి. ఆ ప్రోగ్రామింగ్ వేసి ఇంట్రెస్ట్ ఉంది అప్పటికి, కాకపోతే ఎలా వెళ్ళాలి ఇదంతా మనకి అప్పటికి నెట్వర్క్ కూడా మనకి అంత యూజ్ చేసేవాళ్ళం తెలుగు. మామూలుగా డేటా కార్డ్ యూజ్ చేసుకొని మన మొబైల్ వాడటమే ఎక్కువగా ఉండేది. అట్లాంటిది మనం అప్పట్లో ట్యూటోరియల్స్ ఇదంతా లేవు కదా. సో అది వెళ్ళింది వచ్చేసి మనం 13లో అనమాట, +2 అయిపోయినాక. సో అప్పుడు గేమ్ డెవలప్మెంట్ అనేది అప్పుడు మైండ్లో లేదు. ఇంకా ఎప్పుడైతే పాస్డ్ అవుట్ అయిపోయానో అప్పుడు అంటే జాబ్ సెర్చ్ మీద బెంగళూరు వెళ్ళాను. అంటే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, సో నేను కూడా వెళ్ళాను. అక్కడ మార్తలిలో అందరూ జే స్పైడర్స్ అని ఇలా కొన్ని ఉంటాయి కదా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ జాయిన్ అవుతున్నారు అనమాట. అయితే నాకు అప్పటికి అంటే 4.2లో ఒక బ్యాక్లాగ్ ఉంది. నేను అంటే బ్యాక్లాగ్ ఉంటే ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నింటిలో అది అడుగుతారు కదా, బ్యాక్లాగ్ అలా ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్న కాంటెక్స్లో. నేను అందుకని ఒక 4 months 2-3 months ఏంటంటే ఆ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేసి వెళ్దాం, లేదంటే వద్దన్నట్టుగా. అప్పుడు ఈలోపు మనం అంటే పాకెట్ మనీ, ఆ మనీ ఇంకా బీటెక్ తర్వాత ఇంటి దగ్గర ఆడలేం కదా, జస్ట్ కనీసం ఏదో ఒకటి చూసుకోవాలన్న సెన్స్లో కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళి, అంటే ఇవి ఉంటాయి కదా కాల్ సెంటర్స్ అయినా సపోర్ట్ ఏదో ఒకటి చూద్దాం అన్నట్టు 2-3 కంపెనీస్కి వెళ్ళా. అక్కడ కూడా ఏంటంటే మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళినాక నువ్వు వాళ్ళకి ఈ బ్యాక్లో ఉండటం వల్ల వచ్చారన్న కాంటెస్ట్ అయితే అర్థమవుతుంది అనమాట. సో పర్సంటేజ్ అయితే అదే గ్రేడ్ అయితే మంచిగానే ఉంది, కాకపోతే బ్యాక్లో ఉండటం వల్ల వస్తున్నారని వాళ్ళు ఆఫర్ ఇస్తాం, బట్ నువ్వు బ్యాక్లాగ్ అయిపోయినాక రా డైరెక్ట్ అన్నట్టు చెప్పారన్న. ఓకే, అప్పుడు మన మైండ్ సెట్ కూడా బేసిక్గా అదే ఉంది కదా, లైక్ మనం వెళ్ళటం ఇది రాదేం సాఫ్ట్వేర్ సైడ్, ఫస్ట్ ఏదన్నా చేసి తర్వాత షిఫ్ట్ అవ్వచ్చు అన్న. అప్పుడు వచ్చేసి ఏం చేశాను అంటే, నేను వెళ్ళిన తర్వాత లక్కీగా సబ్జెక్ట్ అది పాస్ అయిపోయాను. ఇంకా 4th తర్వాత క్లాస్ అంటే మనం పాస్డ్ అవుట్. ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇంకా ఆ ఆఫర్ అది ఇంకొద్దు అనుకున్నాను అనమాట. అప్పుడే
అనుకొని అప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలా? లేకపోతే ఎక్కడ వెళ్ళాలి? ఇలాగ. నాకు తెలిసి అది ఎలా వచ్చిందో కూడా నాకు ఎగ్జాక్ట్ లింక్ కూడా గుర్తులేదు. మామూలుగా నేను సెర్చ్ చేద్దామని క్రోమ్ అలా మనం సిస్టమ్‌లో ఓపెన్ చేసి ఏదన్నా ఇన్‌స్టిట్యూషన్స్ డే స్పైడర్స్ కాకుండా వేరే ఏమన్నా ఉంటాయేమో అని జస్ట్ చేస్తే ఒక ఫామ్ వచ్చిందనమాట. మనకు ఆ యాడ్‌లో వచ్చిందనుకుంటా. నీకు ఏమేమి కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు? ఏమి ఇంట్రెస్ట్? ఇలా ఫిల్ చేసి ఫామ్ సబ్మిట్ చేయమన్నారు. అయితే అది కరెక్ట్‌గా ఫిల్ చేసి 1 డేకి ఒక ఒక అన్న ఫోన్ చేసింది. అదే అన్న పేరు చేతన్ రెడ్డి. ఆమె వచ్చేసి కాల్ చేసి, అదే నేను ఇలా మీరు ఫామ్ ఫిల్ చేశారు కదా! మా దగ్గర మేము ఇన్‌స్టిట్యూట్ కంపెనీ రన్ చేస్తుంటాం. ఓకే. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్ కూడా నువ్వు ఉండే దగ్గరే అంటే కరెంట్ లొకేషన్ అడుగుతారు కదా ఫామ్‌లో. దానికి చెప్పాను. నువ్వు ఉండే లొకేషన్ దగ్గరే. సో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి నువ్వు చూడొచ్చు. మా ప్రాసెస్ వచ్చేసి మిగిలిన ఇన్‌స్టిట్యూషన్స్‌లా ఉండదు. లైక్ మేమే ఎక్కువ మందిని ఒకే క్లాస్ రూమ్‌లో వేసేసి టీచ్ చేయటం ఇలా అంతా ఉండదనమాట. సో, నాకు అప్పుడు అనిపించింది మన మైండ్‌లో ఏందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి కదా! అవును. వాటికి అంటే నేను క్రాక్ చేయలేనన్న 100% నాకు లేదనమాట. అంటే టు బి హానెస్ట్ అంటే ఈ క్రాక్ చేయగలను అంత మ్యాథమెటికల్‌గా అంతలా లేదు. సో, మనం వచ్చేసి అది చూసేద్దాం ఫస్ట్. తక్కువ మంది అంటున్నాడు కదా! మనీ పే చేయాల్సింది. ఆ ఇన్‌స్టిట్యూట్‌కైనా చేస్తాం, ఈ ఇన్‌స్టిట్యూట్‌కైనా పోతాం. అప్పుడు వాళ్ళంతా మా ఫ్రెండ్స్ వచ్చేసి ఒక 15,000, 16,000 ఎంతో కడతా ఉన్నారు. ఐడియా లేదు కరెక్ట్‌గా. వాళ్ళు ఏం చేస్తారు మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఇలా ఇచ్చేసి 10,000 ఎంత పే చేశారు. మాక్ ఇంటర్వ్యూస్ ఇలా ప్రిపేర్ చేసి నిన్ను కొన్ని ఇంటర్వ్యూలు పంపిస్తారు. చాలామంది అయ్యారు ఫ్రెండ్స్ కూడా. ఇంకా టీసీఎస్ ఆ టైంలో కొంచెం బల్క్ రిక్రూట్మెంట్ అయ్యారు కూడా అనమాట. ఇన్స్టిట్యూట్‌కి వెళ్ళిపోయి చూసాను అనమాట. మాకు చూస్తే అక్కడ ఎలా ఉందంటే లొకేషన్ ఒక స్టార్టప్ కల్చర్ అది ఉంటుంది కదా! లైక్ ఒక 6, 7 ఎంప్లాయీస్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఒక చిన్న క్లాస్ రూమ్‌లో వచ్చేసి టీచ్ చేస్తున్నారు. ఒక 8 మెంబర్స్ ఉన్నారు. నేను వెళ్ళి చూసాక నాకు అంటే అనిపించింది. వాళ్ళు చెప్పడం అదే చెప్పే ప్రాసెస్ కూడా ఉంటుంది కదా! వాళ్ళు ఏం చెప్పారంటే నీకు కోర్స్ అయిపోయిన తర్వాత మేము అదేమంటారు మన మెరిట్ చూసి ఎలా చేస్తున్నారు కొంచెం ఇంటర్న్‌షిప్ లాగా ఇచ్చేసి దాంట్లో ఓకే అయితే మేము తీసుకుంటాం లేకపోతే తీసుకోమని చెప్పేసారు. మనకి ఆ ప్రాబిలిటీ కొంచెం ఎక్కువగానే ఉంది కదా! లైక్ డైరెక్ట్ బయటకి పోయి లాక్స్ ఆఫ్ పీపుల్‌తో కంపీట్ చేసి అప్పుడు పైగా ఈ గ్రూప్ డిస్కషన్ అంటే ఫస్ట్ నుంచి కొంచెం మనకి ఇది అవ్వదు అన్న రేంజ్‌లోనే ఉంటది. సో, ఆ టెక్నికల్‌గా ఏదన్నా కోడింగ్ అలా రాయమంటే ఓకే గానీ బట్ జీడీలు అదంతా మనకు పెద్ద అన్నమాట. సో, అయితే అప్పుడు మెరిట్ అంటే చేసేదాన్ని బట్టి చూసిస్తారు కదా! వాళ్ళు చెప్పింది మనం కరెక్ట్‌గా చేస్తే చూసి వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ ఏమైనా వస్తది కాబట్టి ఇస్తారు. అన్న సెన్స్‌లో నాకు సాలరీ గురించి ఐడియా అసలు లేదనమాట మైండ్‌లో. ఫస్ట్ మనకి అది వస్తే చాలు అన్నట్టు. అయితే కరెక్ట్‌గా అది చెప్పిన తర్వాత నేను మనీ అరేంజ్ చేసుకొని మనం మామూలుగా ఇంకా అన్ని కోర్సులాగే కాకపోతే ఆ కోర్స్ కూడా అంటే నీకు ఎవరైనా మనం అది చూసినప్పుడు నీకు ఒక మైండ్‌లో నీకు వచ్చేస్తదనమాట. అంటే ఇది వర్క్ అయిద్ది అన్న రేంజ్‌లో. ఒకవేళ నీకు గాని మినిమమ్ అదేమంటే నీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం ఉంటే నీకు వచ్చేస్తది. ఆ ఆర్గనైజేషన్ వచ్చేసి స్వాప్ జాక్స్ అని ఉంటుంది బెంగుళూరులో. ఇప్పుడు షిఫ్ట్ అయింది అసలు అయితే అక్కడ ఏంటంటే నువ్వు కొంత మనీ కడతావు లైక్ 15 కదా 30 అలా కడతావు. 15 కోర్స్ నార్మల్‌గా మిగిలిన 15 నీకు 3 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేసేటప్పుడు నీకు 5,000 బ్యాక్ ఇస్తారు. ఓకే. 15,000 కోర్స్‌కి వెళ్ళిపోతది. మిగిలిన 15 నువ్వు 30 కడతావు ఫస్ట్ మాత్రం. దాంట్లో నీకు 5 బ్యాక్ ఇచ్చేస్తారనమాట. సో, బేసిక్‌గా ఒక 6 మంత్స్ నువ్వు డెడికేటెడ్‌గా ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాలి. సో, అది ఒక ప్రాసెస్ అక్కడ. సో, అప్పుడు కరెక్ట్‌గా 3 మంత్స్ అయిపోయింది. అప్పుడు నేను జాయిన్ అయింది వచ్చేసి గేమ్ డెవలప్‌మెంట్ కూడా కాదు. ఫస్ట్ వెళ్ళింది జావాకి. ఆండ్రాయిడ్ డెవలపర్ పొజిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయితే నేను జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ క్యాజువల్ డిస్కషన్‌లో అన్నతోటి చేతన్ అంటూ గేమ్ డెవలప్‌మెంట్ కొంచెం ఇంట్రెస్ట్ అన్న మిగిలింది పెద్దేం లేదు. అంటే వాళ్ళు చెప్పారు మనకి పేరెంట్ కంపెనీ ఒకటి చెన్నైలో ఉంటది. వాళ్ళు గేమ్సే చేసేది అది ఇది అని చెప్పారు. అప్పుడు నేను నాకు ఇంట్రెస్ట్ కొంచెం ఉందన్న గేమ్స్ అయితే అది ఇది అని చెప్తే అప్పుడు చూద్దాంలే అన్నట్టు వదిలేసి ఆ కోర్స్‌కి వెళ్ళాము. ఒక 3 మంత్స్ కోర్స్ అయిపోయింది. అంటే అప్పుడు కొంచెం అర్థమవుతుంది. టీచింగ్ కూడా ఒక కిరణ్ అని ఒక బాగా సీనియర్ అనమాట అన్న ఆండ్రాయిడ్‌లో. అన్న టీచింగ్ కూడా వచ్చేసి చాలా అంటే తక్కువ మంది పీపుల్ ఉండటం వల్ల ఏంటంటే టాస్క్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్‌గా ఫుల్ లైఫ్ సైకిల్స్ ఎలా ఉంటుంది ఒక యాప్‌ది అంతా చేసి నీకు పైగా నిన్ను ఈ కోర్స్ టైం తర్వాత నిన్ను వెళ్ళమని అలా ఏమి ఉండదనమాట. నువ్వు అక్కడ ఉండి నేర్చుకుంటా నీకేమన్నా డౌట్లు ఉంటే ఆమెను అడుగుతా చేసుకోవచ్చు. సో, నాకు అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి గానీ నాకు బాగుంది. అంటే నాకు అంటే లక్కీగా నాకు దొరికింది అనిపించింది. అంటే నాకు అప్పుడైతే ఆ ఫీలింగ్ ఉండింది. మన డబ్బుల గురించి కాదు ఫస్ట్
అసలు ఫస్ట్ నుంచి కూడా నాకున్న డౌట్ ఏంటంటే ఒక 4 lakhs పైన నీకు శాలరీ ఇస్తున్నారంటే మనకేమొచ్చు సెల్ఫ్గా మనం క్వశ్చన్ చేసుకుంటాం కదా. నాకేమొచ్చు నేను 40,000 అడగడానికి ఆర్ 35,000 అడగడానికి అన్న మైండ్ సెట్ అవుతుంది. సో అప్పటికి నాకు అది ఉండటం వల్ల ఏంటంటే నేను ఒకవేళ వెళ్ళినా కూడా పైగా అప్పటికి కొంచెం యూట్యూబ్ వీడియోస్లో జాక్మా అప్పుడే అనమాట అలీబాబా కొంచెం ఆ రైస్ వచ్చేసి జాక్మా. కొంచెం మోటివేషన్గా జాక్మా గురించి మోటివేషన్ వీడియోస్ అవి వస్తాం. దాంట్లో జాక్మా చెప్పే ఒక అంటే అది ఎలా అంటే కొంచెం టిప్స్లా అనుకోవచ్చు. తను చెప్పేది ఏంటంటే నువ్వు స్టూడెంట్ కానీ ఒకవేళ నువ్వు ఇండస్ట్రీకి జాయిన్ అవుతున్నావు అంటే ఆ స్టడీస్ అయిపోయి ఎంఎన్సీ అంటే పెద్ద కంపెనీలో బిగ్ చైన్ కంపెనీలో వర్క్ చేయొద్దు. అంటే చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు, నీకు గ్రోత్కి చాలా తక్కువ అది ఉంటుంది అనమాట స్కోప్. స్టార్టప్స్లో చేస్తే నువ్వే చాలా వర్క్ చేయాలి, మేబీ కేస్ ఫస్ట్ తక్కువ ఉండొచ్చు, బట్ ఈ కాంటెక్స్లో చెప్తారనమాట. మీరు జాక్మా అన్న వెంటనే నాకు మా కాలేజ్లో MLM ఉంటాయి కదా, మల్టీ లెవెల్ మార్కెటింగ్, వాళ్ళు గుర్తొచ్చారు. సో మా కాలేజ్లో నేను శాస్త్ర అనమాట, తమిళనాడు నేను కూడా. సో ఆ టైంలో ఏంటంటే మా కాలేజ్లో పిలిచి ప్రతి సండే ప్రతి వీకెండ్ పిలిచి ఉండేవారు సీనియర్స్. ఈ జాక్మా స్టోరీలు చెప్పుకుంటూ జాయిన్ అయిపోండి, మీరు ఇంత కట్టేయండి, ఆ తర్వాత మీరు కార్లు కొనేస్తారు, ఇంకా జాక్మాయే మనంతా. సో మీరు అది చెప్తుంటే గుర్తొచ్చింది నాకు జాక్మా. యాక్చువల్లీ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నేను అప్పుడు అది మరీ చాలా డీప్ ఇన్ మైండ్ ఉండిపోయింది అనమాట. ఆ హిస్టరీ చూస్తే నువ్వు జాక్మాది కూడా తను 6 years కాలేజ్ ప్రొఫెసర్గానే వర్క్ చేస్తాడు అనమాట. అంత జర్నీ చేసిన తర్వాత సడన్గా ఆ స్పైక్ ఎవరు అంటే మనం ప్రిడిక్ట్ చేయలేదు కదా ఆ స్పైక్ వచ్చేసి. అప్పట్లో ఓపెనింగ్ వెళ్ళినప్పుడు మార్కెట్లో IPO చాలా హై షేర్గా ఓపెన్ అయిందని అప్పుడు ఏదో బిజినెస్ కూడా మనకు ఐడియా లేదు, బట్ చాలా చెప్తున్నారు అన్న సెన్స్ ఉంది. కొంచెం అప్పుడు ఆ మైండ్ సెట్స్తో ఫాలో అయితే అప్పుడు నాకు బెనిఫిట్ అంటే అనిపించింది, నిజంగానే అనిపించింది. అంటే నిజమే కదా, అక్కడ పోయిన తర్వాత చిన్న చిన్న టాస్క్ ఇస్తారు, మనకి రికగ్నైజేషన్ కూడా ఛాన్స్ ఉండదు కదా. ఎవరు నువ్వు సీఈఓకి నీకు అసలు తెలియదు ఎవరు నువ్వు, నేను ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి కూడా తెలుస్తుందో లేదో తెలియదు. మీకు ఒక లీడ్ ఉంటారు, వాళ్ళు ఏది చెప్తే అదే, వాళ్ళు నువ్వు అంటే నువ్వు ఎస్ అంటే. ఈ మైండ్ సెట్ మనకు ఉంది కాబట్టి మనకు పెద్దగా అలా రాలేదన్నమాట. సో అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ కంప్లీట్ అయిపోయింది. చెప్పినట్టే 3 months ఇంటర్న్షిప్ 3 months ఇంటర్న్షిప్, యాక్చువల్లీ 6 months అది. ఆ 3 months తర్వాత నువ్వు ఉంటావు అన్న సెన్స్ చెప్పేశారు. అంటే 6 months ఇంటర్న్షిప్ లాగా ఎక్స్పీరియన్స్, బట్ 3 months తర్వాత కన్ఫర్మ్ చేశారు అన్నమాట, అంటే చేస్తున్నావు అన్న సెన్స్లో. ఇంకా అక్కడే ఉండిపోయి 6 months అయిపోయి ఫుల్ టైం ఎంప్లాయీగా వెళ్ళేటప్పటికి చెప్పే కదా వీళ్ళకి పేరెంట్ కంపెనీ ఒకటి ఉంది అనమాట, డీసెంట్ చెన్నైలో ఉంటుంది అది కూడా. అప్పుడు ఏదో ప్రాజెక్ట్ అంటే వాళ్ళు గేమ్ డెవలప్మెంట్లో బెంగళూరులో టీంని రిక్రూట్ చేసుకుందామని చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు కొత్తగా ఎవరైతే ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నారో వాళ్ళని ఇంట్రెస్ట్ ఉందని అప్పుడు నేను ఫస్ట్లో చెప్పడం వెళ్ళిపోయింది అనమాట. చెప్పాను కదా గేమ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్, అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కొంచెం అప్పుడు మైండ్ కొంచెం బ్లాంక్ అయింది. 6 months మనం ఆల్రెడీ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్లో ఎఫర్ట్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు సడన్గా గేమ్ డెవలప్ మళ్ళీ నేర్చుకోవాలంటారు, మళ్ళీ కోర్స్ అంటారో లేకపోతే అలా అంటే అది ఫీజు కట్టాలి చెప్పారు. మళ్ళీ ఫీజు ఏమన్నా అంటే మనకు తెలియదు కదా, మళ్ళీ అదే వస్తుంది. జావా అంటే జావా కూడా కాదని చెప్పారు. జావా కూడా కాదు, అది జావా స్క్రిప్ట్ ఫుల్ వెబ్ బేస్డ్ అనమాట అని, ట్రెండ్ కొత్తగా వస్తుందని. అప్పుడు నిజంగా కొత్తగా అనమాట, కొంచెం ట్రెండ్ వచ్చేసి అప్పుడే నేను అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు లేదు ఫుల్ టైం కానీ లేకపోతే నీతో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ వేరే వాళ్ళని కూడా చేంజ్ చేశారనమాట ప్రొఫైల్ గేమ్ డెవలప్మెంట్గా ఆ రిక్వైర్మెంట్ని బట్టి. సో అప్పుడు ఇంకా అలా నా జర్నీ HTML5 గేమ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. సో యాక్చువల్గా అందరు గేమ్ డెవలపర్స్ ఎలా ఉంటుందంటే మోస్ట్లీ వాళ్ళు యూనిటీ నేర్చుకుంటారు ఫస్ట్. సో వన్స్ యూనిటీ చాలా పాపులర్ కదా, ఎక్కడైనా గేమ్ డెవలప్మెంట్ అంటే ఫస్ట్ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ అందరికీ ఈజీగా అనిపిస్తుంది అనమాట యూజర్ ఇంటర్ఫేస్. నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఫేజర్ అనే ఫ్రేమ్వర్క్ వెబ్లో. ప్యూర్గా స్క్రిప్టింగ్ మీదే ఉంటుంది, స్క్రిప్టింగ్ బేస్డ్. డైరెక్ట్ కోడే రాస్తాను, నువ్వు నీకు లేఅవుట్స్ చూడటం, దాన్ని అడ్జస్ట్ చేయటం, ఇలా ఇమాజిన్ చేసుకుంటా అలా ఏముండదు అనమాట. సో అలా స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత ఇంకా ఒక 2 years ఆ కంపెనీ వర్క్ చేశాను. తర్వాత వచ్చేసి కంపెనీని హైదరాబాద్లో కంపెనీ స్విచ్ అయ్యాను. తర్వాత వచ్చేసి అప్పుడు నేను చేసేది క్యాసినో అండ్ స్లాట్ గేమ్స్, బేసిక్గా వెబ్ బేస్డ్ గేమ్స్. అప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఈ స్లాట్ బేస్డ్ గేమ్స్ ఎందుకు ఫేమస్ అంటే యూకేలో గ్యాంబ్లింగ్ కొంచెం లీగల్ కదా. సో అవి వెబ్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రాసెస్లో వాళ్ళకి HTML5 అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఆ భూమి రావటం వల్ల ఇక్కడ వాళ్ళు క్లయింట్లు కాబట్టి యూకే వాళ్ళు అలా ఫస్ట్ అలా ఆ క్లయింట్స్ వాళ్ళు కొనడం వల్ల మేము అలా స్టార్ట్ అవుట్ అయింది అనమాట
సో ఓకే. తర్వాత వచ్చేసి నాకు పర్సనల్గా మనకి చిన్నప్పుడు గేమ్స్ క్యాజువల్ గేమ్స్ అవి ఆడతాం కాబట్టి నాకు అవి చేయాలని కొంచెం బోర్ కొట్టింది అనమాట. క్యాసినో అంటే ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది, గేమ్స్ డిఫరెంట్ ఉన్నా మెకానిక్స్ అంతా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో నాకు అది అప్పటికి 2-3 ఇయర్స్ ఈ స్పేస్లో ఉండటం వల్ల ఆపర్చునిటీస్ కూడా బయట నువ్వు సడన్గా స్విచ్ అవడానికి అలా ఛాన్సెస్ చాలా తక్కువ చాలా అప్పట్లో రిక్రూట్మెంట్ కూడా చాలా అసలు నేను ఆ ట్రాన్సిషన్ కూడా చూసాను అనమాట. ఇనిషియల్గా కొన్ని వెబ్సైట్స్ నీకు HTML గేమ్ డెవలపర్ అనే ఆప్షన్ కూడా ఉండదు నువ్వు సెర్చ్ చేయడానికి, లైక్ నౌకరీ కానీ ఇలా. అప్పుడు ఏంటంటే ఏది జరిగినా మా లింక్డ్ఇన్ ఆర్ సమ్వేర్ యూ గో, ఐ మీన్ వెళ్తావు అనమాట వాళ్ళ వెబ్సైట్ లేకపోతే కంపెనీతో నువ్వు సెర్చ్ చేసి అలా అలా జరిగేది. ఇప్పుడు కొంచెం ఆ ప్రాసెస్ కొంచెం అంటే ఆ భూమి వల్ల ఏంటంటే నీకు ఆప్షన్ కూడా యాడ్ చేశారు, నౌకరీ కానీ గ్లాస్ డోర్ ఇలా అన్ని ప్రొఫైల్. తర్వాత గేమ్స్, ఇప్పుడు నేను కరెంట్ వర్క్ చేస్తున్న కంపెనీ పేరు గేమ్స్ అప్ అనమాట. ఓకే. గేమ్స్ అప్ ఇది ప్యూర్గా బిజినెస్ ఐడియా బాగుంటుంది, ఓన్లీ హైపర్ క్యాష్ చేస్తారు అనమాట. హైపర్ క్యాష్ హైపర్ క్యాష్ లైక్ సింగిల్ ట్యాబ్ గేమ్స్. ఈ అంటే మనం ఇప్పుడు ఇది చూస్తాం కదా, పింగ్ పాంగ్ కానీ జస్ట్ క్యాజువల్గా ఒక టైం పాస్ గేమ్స్ లాగా. ఓకే. సో బిజినెస్ ఐడియా కూడా బాగుంటుంది, పైగా నాకు బేసిక్గా ఛాన్స్ ఇచ్చారని చెప్పి ఒక చిన్న టాస్క్ లాగా ఇచ్చేసి ఒక చిన్న గేమ్ చేయగలిగితే తీసుకుంటాం కాంటాక్ట్లు చెప్పి అంటే చేసాను, తీసుకున్నారు. సో ఇంకా ప్రజెంట్ సేమ్ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాను. ఓకే. మీరు డెవలప్ చేసిన యాప్స్ ఏమైనా ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో ఉన్నాయా ప్రస్తుతానికి? యాక్చువల్గా ఇప్పుడు ఈ గేమ్స్ అప్ అనేది మేము ప్లే స్టోర్, అదే చెప్పాను కదా మేము వెబ్ బేస్డ్ గేమ్స్ ఆప్ కూడా వెబ్ బేస్డ్ గేమేనా? ఓకే. ఓకే. వెబ్ బేస్డ్ పూర్తి. ఓకే. ఓకే. అది నువ్వు యాక్చువల్గా నువ్వు గమనించుంటే అమెజాన్, ఫోన్పే వీటిల్లో హైపర్ క్యాషువల్ గేమ్స్ సెక్షన్ యాడ్ చేశారు. అవన్నీ గేమ్స్ ఆఫ్ గేమ్స్ అనమాట కొన్ని ఆల్మోస్ట్. ఓ ఇస్ ఇట్? ఓకే. గేమ్స్ ఆఫ్ అనేది సపరేట్గా పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ gamesop.com అని నువ్వు వెళ్ళేసి గేమ్స్ ఆడుకోవచ్చు. అలా కాకుండా బిజినెస్ పర్స్పెక్టివ్లో మీకు ఏదైనా ఒక మంచి చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాట్ గేమ్స్ ఆఫ్ అనేది అక్కడ ఏంటంటే ఇప్పుడు అమెజాన్ అని ఉంది కదా, ఇప్పుడు అమెజాన్ వచ్చేసి వాళ్ళ టార్గెట్ ఏంటంటే కామర్స్, వాళ్ళు గేమింగ్ సెక్షన్లో ఉండదు కదా. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎంగేజ్మెంట్ కొంచెం ఆ ఆడియన్స్ వచ్చి కొంటాడు వెళ్ళిపోతాడు, అంతేగాని ఎక్కువసేపు ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటాడు. సో అదే మనం అప్పుడే మనం గేమ్ సెక్షన్ యాడ్ చేసాం అనుకో, వాళ్ళకి కొంచెం యాప్లో ఉండే ఆ టైం పెరుగుతుంది, ఎంగేజ్మెంట్. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇంకొంచెం టైం పెరిగి వాళ్ళ రెవెన్యూ ఇంకొక రెవెన్యూ అనమాట అక్కడ గేమ్స్. సో అదే ఏంటంటే డైరెక్ట్ గేమ్స్ ఆఫ్ ప్లగ్ఇన్ లాగా అమెజాన్లో ఒక ఐకాన్ లేకపోతే యాప్ ఒక బటన్ పెడితే వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారు, అమెజాన్ నుంచి రెవెన్యూ షేర్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ విన్ టు విన్ అనమాట, గేమ్స్ ఆఫ్కి ఆడియన్స్ అలాగే అమెజాన్ వచ్చేసి. ఓకే. సో అలా చాలా న్యూమరస్ సైట్స్లో, న్యూమరస్ వెబ్ యాప్స్లో కానీ మామూలు యాప్స్లో కానీ ఉందన్నమాట. గాట్ ఇట్. సో బిఫోర్ గోయింగ్ టు ద గేమ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్, యాక్చువల్లీ నేను కూడా చెప్పినట్లుగా తమిళనాడే కాబట్టి చదివింది. అంటే ఎక్కువ మంది ఇంటర్ అయిపోయాక మన వాళ్ళు ఎక్కువ తమిళనాడు వెళ్తారు, ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ అక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ 12th నుంచి ఉంటుంది సిఎస్, కంప్యూటర్ సైన్స్, కానీ మనకు ఉండదు. సో వెళ్ళిన వెంటనే కోడింగ్ స్టార్ట్ అయిపోద్ది, అర్థం కాదు. సో వాట్ వాజ్ యువర్ థింగ్ దేర్? అదే నేను మీకు చెప్పాను కదా, నాకు ఇంటర్ తర్వాత ఏంటంటే 50 days అలా మన గ్యాప్ ఉంటుంది కదా ఊర్లో. నేను ప్రాపర్గా వచ్చేసి మాది ఒంగోలు దగ్గర ఒక చిన్న విలేజ్, ఒక విలేజ్. అక్కడ ఏంటంటే మనం 50 days ఇంకా మామూలుగా గేమ్స్ ఆడుకోవడానికి క్రికెట్ ఇలా వెళ్తుంటాం కదా, ఇలా వెళ్ళే ఇంటి దగ్గర కూడా ఎక్కువ తిరుగుతుంటాం. అన్న కాంటెక్స్లో నేను మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు కలిసి కోచింగ్ జాయిన్ అయ్యాను అనమాట, సి కంప్యూటర్ లాంగ్వేజ్. అది అప్పుడు కందుకూరు అని అక్కడ రోజు వెళ్ళేసి వచ్చేసి నేర్చుకున్నాను. ఆ ఇంట్రెస్ట్ ఉండటం వల్ల అందరూ వెళ్ళాం. నాకేంటంటే అప్పుడే ఒక ఐడియా ఉంది కాబట్టి సేమ్ సిచ్యువేషన్ నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి అప్పటికి నాకు కొంచెం వస్తుంది, నేను కొంచెం రాస్తున్నా కదా, వాళ్ళు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అన్న కాంటెక్స్ట్ అది వస్తుంది కదా, వాళ్ళకి డైరెక్ట్ వచ్చేసారు. మనం కొంచెం అక్కడ గ్యాప్లో నేర్చుకోవడం అది వెళ్ళిపోయింది. నాకు ఆ సిచ్యువేషన్ అయితే నాకు అప్పుడు తెలిసింది. స్టార్ట్ చేయడం కూడా వాళ్ళు సీతోనే స్టార్ట్ చేస్తారు. మనం మినిమం ప్రింట్ అవి కూడా వీళ్ళకి తెలియదు కాబట్టి మనం ల్యాబ్లోకి వెళ్ళినా అది చూస్తాం. మనం చిన్న ప్రోగ్రామ్ చేసి కొంచెం సేపు కూర్చుంటాం. వాళ్ళు ఏంటంటే ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళకి అసలు ఐడియా లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ కదా, ఎందుకు వచ్చింది ఐ ఎందుకు వాడుతున్నాడు, ఐజేకే ఎందుకు వాడుతున్నాడు, అదే అసలు ఐఏజే ఎందుకు ఎందుకు వాడతారు ప్రాపర్గా అంటే మన టీచింగ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. మనం అప్పటికి అయ్యే వాడాలనుకో, ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరం అయ్యే వాడతాం కదా, ఏదైనా వాడచ్చు అనేది చెప్పడం కూడా అంత మనకి ఎక్కదనమాట. వాళ్ళు చెప్పినా కూడా అప్పటికి ఏంటంటే ఆ ప్రోగ్రామ్ రాస్తే మనకి 5 marks ఈ టైప్ ఉంటుంది అనమాట మైండ్ సెట్స్ కూడా. అదొకటి కొంచెం మా మేడం ఏంటంటే తమిళ్ మిక్స్ అనమాట.
రాసేవారు. ఓకే. ఓకే. అవడదా అవడదా అనేవారు. అవడదా అని చెప్పి తమిళ్ వెళ్ళిపోయారు. ఆ! అంటే మా యూనివర్సిటీలో కొంచెం తెలుగు వాళ్ళే ఎక్కువుంటారు. తమిళ్ ఆ! కన్నా వాళ్ళకి అర్థం అయిపోయిందనమాట తెలుగు ఎక్కువ. స్టిల్ వాళ్ళు హ్మ్. అంటే ఎళ్ళిపోద్ది ఆ ఫ్లోలో. హ్మ్. కానీ ఇంగ్లీషే ఖచ్చితంగా ఉంటది. హ్మ్. అది కొంచెం ఇబ్బంది లేదనమాట. హ్మ్. మెజారిటీ ఉంటాం. అసలు నేను ఫస్ట్ షాక్ తెలుసా? ఫస్ట్ ఎళ్ళినప్పుడు అందరూ అంటే ఎక్కడి నుంచి వచ్చారని ఒక క్వెషన్ అడుగుతారు కదా! అప్పుడు అందరూ తెలుగు అని అడిగితే అందరూ ఆల్మోస్ట్ 80% పీపుల్ చేతులెత్తారన్నమాట. అవునవును. శాస్త్ర కూడా అంతే. లైక్ తమిళనాడులో మెజారిటీ కాలేజెస్ శాస్త్ర, తెలుగు అమృతాల అంతా తెలుగోళ్ళే, సవితలు తెలుగోళ్ళే. ఆ ఎస్ఆర్ఎం, తర్వాత విట్, ఇంకోటుంటుంది. దాని పేరేదో ఉంటుంది. అది కూడా మంచి కాలేజ్. దాని పేరు ఎస్‌తోని స్టార్ట్ అవుతుంది కదా! వెల్టెక్కా? అహా! వెల్టెక్ కాదు. వెల్టెక్కా? ఎస్‌తోనే స్టార్ట్ హ్మ్. అవుతుంది. ఆహ్, ఎస్ఆర్ఎం. ఎస్‌ఆర్‌ఎం కూడా కాదు. సంథింగ్ లేండి. సో, ఎక్కువ తెలుగోళ్ళే ఉంటారు. ఎక్కడ ఓకే. లైక్ తమిళనాడులో ఆ! ఎక్కడ చూసినా. ఆల్మోస్ట్ సేమ్ హ్మ్. మైండ్ సెట్‌తోనే ఎళ్ళిపోతారనమాట. హ్మ్. అక్కడైతే కొంచెం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వొచ్చన్న అవును. అదొకటేనే. సో, బ్రో లైక్ మూవింగ్ ఆన్ టు ద గేమ్ డెవలప్‌మెంట్ థింగ్. హ్మ్. ఫ్రెషర్స్‌కి కంప్లీట్‌లీ కొత్తగా లైక్ ఇప్పుడే బీటెక్ అయింది అనుకుంటే, వాళ్ళు హ్మ్. వితౌట్ ఎనీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ గేమ్ డెవలప్‌మెంట్‌లోకి రావాలి అనుకుంటే, ఎటువంటి హ్మ్. క్రైటీరియా కంపెనీ చూస్తుంది? వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి ఇనీషియల్‌గా? ఆ! అంటే ఈ అంటే ఈ ఇండస్ట్రీ హెచ్‌టీఎంఎల్5 ఇండస్ట్రీ వేరు. మామూలుగా ఓకే. నార్మల్ గేమ్ ఇండస్ట్రీ అదే మొబైల్ గేమ్స్ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్ అనమాట. ఓకే. ఎందుకంటే నీ లాంగ్వేజెస్ కూడా అంటే నువ్వు యూజ్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్. ఫండమెంటల్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సేమే ఉంటాయి. ఓకే. కదా! లైక్ ఇప్పుడు జావా అయినా, అవును. సి అయినా హ్మ్. అన్నిట్లో ఆల్మోస్ట్ ఓప్స్ కాన్సెప్ట్స్ అంటాం కదా! ఇంకా ఆల్మోస్ట్ హ్మ్. అన్నీ ఆహ్, 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 దాని మీద యూజ్ చేసుకునే ఉంటాయి. అలాంటి కొన్ని వేరే ఉంటాయి ఫంక్షన్ ప్రోగ్రామింగ్స్ కూడా. అయి హ్మ్. వేరు, ఇవి వేరు కదా! బట్ మనకి ఈ వెంపుకొచ్చేసి జావా స్క్రిప్ట్ అనేది మెయిన్. సో, ఓకే. నువ్వు స్టార్ట్ అవ్వాలంటే హెచ్‌టీఎంఎల్5 గేమ్స్ ఇండస్ట్రీలో ఫ్రెషర్‌గా నీకు మినిమమ్ హెచ్‌టీఎంఎల్ ఐడియా ఉండాలి. హ్మ్. జావా స్క్రిప్ట్ ఐడియా ఉండాలి. ఇంకా ఆ 2 చాలనమాట ఎనఫ్. ఇంకొక గేమ్ ఇంజిన్ ఓకే. ఏందంటే ఫస్ట్ నువ్వు ప్లెయిన్ జావా స్క్రిప్ట్‌తో క్యాన్వాస్ అని ఒక ఏపీఐ ఉంది బేసిక్‌గా. హ్మ్. హెచ్‌టీఎంఎల్5 అని ఎందుకంటానంటే ఇక్కడ ఒక చిన్న ఏపీఐని యాపిలోళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు క్యాన్వాస్ అని. ఆ ట్యాగ్ హ్మ్. ద్వారా గ్రాఫిక్స్ వెబ్ మీద కొంచెం ఈజీగా చేయొచ్చని. హ్మ్. అయితే అది దాన్ని బేస్ చేసుకొని కొన్ని గేమ్ ఇంజిన్స్ ఉంటాయి. అది నేర్చుకుంటే ఒకటి అంటే నువ్వు వెళ్ళిపోవచ్చనమాట యాస్ ఎ ఫ్రెషర్. కానీ ఓకే. ఆపర్చునిటీస్ అనేవి ఆల్మోస్ట్ చాలా తక్కువుంటాయి. హుహు. ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ ఆ బల్క్‌గా ఇలా ఆ ప్రాసెస్‌లో అవును. అయితే మాత్రం జరగదు గదా! హ్మ్. కంపెనీస్ గూడా చాలా తక్కువుంటాయి. అవును. కానీ ఫ్రెషర్‌ని గూడా వాళ్ళు తీసుకోవడానికి అదే నేను చెప్పా గదా! అలాంటి ఇన్‌స్టిట్యూట్ నేను ఎళ్ళాను గదా! అది హ్మ్. కొంచెం లక్ అనే చెప్పొచ్చనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనం అప్పుడుండే మైండ్‌సెట్‌కి మనం ఆ డెసిషన్ తీసుకోలేము. ఇలా అవును. ఆ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు అందరూ ఏందంటే ఒక జాబ్ వస్తే చాలు అన్న మైండ్‌సెట్‌తో ఉంటాం. మనం కరెక్ట్‌గా సెర్చ్ చేయలేమనమాట. ఎవరు ఈ హ్మ్. కంపెనీ అని. ఆ స్టేజ్‌లో మనకి ఎవరికీ తెలీదు బేసిక్‌గా. అవును. ఏదేది ఆహ్, ఇప్పుడు నాకు హెచ్‌టీఎంఎల్5 గేమ్సే చేయాలని హ్మ్. ఉండదు గదా! సో, మామూలుగా అదైతే హెచ్‌టీఎంఎల్5 అనుకుంటే ఇది. లేదంటే మనం యూనిటీ ఫస్ట్ చాయిస్ అనమాట. నేను ఓకే. సజెస్ట్ చేస్తా అదైతే. అంటే ఫ్రెషర్‌గా అయితే ఫస్ట్ నీకు ఆపర్చునిటీస్ కొంచెం తక్కువే. హ్మ్. ఆహ్, ఏదన్నా వేరే జాబ్ చేసుకుంటే నీకు పార్ట్ టైమ్ హాబీలా అంటే గేమ్స్ మనం హాబీలా గూడా చేసుకోవచ్చనమాట. అవును. హ్మ్. అంటే యాప్ డెవలప్‌మెంట్ ఇలాంటివయితే నీకు ప్రాపర్‌గా తెలియకపోవచ్చు. కానీ గేమ్స్ అనేది ట్యుటోరియల్స్ గాని ఇవన్నీ చాలా ఎక్కువుంటాయి. ఆహ్, ఐడియాలజీ కూడా చిన్నప్పటి నుంచి మనం గేమ్స్ ఆడుతూ వస్తాం కాబట్టి ఒక ఐడియాలజీ గూడా ఉంటది ఇట్లా. సో, హ్మ్. అలా నేర్చుకొని కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చాక ఆపర్చునిటీస్ కొంచెం ఎక్కువుంటాయి. ఫ్రెషర్‌గా అయితే నేను గూడా ఓకే. పెద్దగా చూడలేదనమాట. ఫ్రెషర్‌గా హైర్ చేసుకుంటున్నట్టు గూడా. మా హ్మ్. ఆర్గనైజేషన్‌లో ప్రస్తుతం నీకు గేమ్ డెవలప్‌మెంట్ అనే కాదు ప్రోగ్రామింగ్, జావా స్క్రిప్ట్ అలా వచ్చేస్తే తీసేసుకొని అంటే అలా కొన్ని గూడా ఓకే. ఉంటాయన్నమాట. నీకు ఓకే. నేను చెప్పినట్టు హెచ్‌టీఎంఎల్, జావా స్క్రిప్ట్ మీద నీకు కొంచెం ఐడియా ఉండి హ్మ్. ఆహ్, గేమ్ డెవలప్‌మెంట్ కొంచెం లేకపోయినా ఇంటర్న్‌షిప్‌గా తీసుకొని వాళ్ళని ట్రైన్ చేసుకొని ఉన్నాయన్నమాట కొన్ని కంపెనీలు. కానీ వాళ్ళు బయట ప్రాపర్‌గా ప్రమోట్ చేయకపోవచ్చు ఆ రోల్. ఓకే. గేమ్ డెవలప్‌మెంట్‌కి ఇండియాలో మేజర్‌గా ఉన్న కంపెనీస్ ఏంటి? థట్ ఫ్రెషర్స్ కెన్ టార్గెట్. ఫ్రెషర్స్‌కైతే స్పెసిఫిక్‌గా నేను అసలు ఎక్కువ మన ఉన్న కంపెనీ కూడా ఈఏ అయితే మన హైదరాబాద్‌లో ఉంది. ఓకే. ఆహ్, హ్మ్. కానీ వాటిల్లో ఏందంటే ఆ రేంజ్ మనం అంటే ఫ్రెషర్‌గా కూడా తీసుకునే స్టేజ్ కొంచెం కాదనమాట. వాళ్ళు ఓకే. చాలా చాలా ఉంటదనమాట రిక్వైర్మెంట్ కూడా. ఓకే. అంటే నీకు మినిమమ్ 2, 3 గేమ్స్ అయినా నువ్వు చేసుండి, నీకు ఆ హుహు. నాలెడ్జ్ ఉంటేనే ఫ్రెషర్‌గా కూడా తీసుకుంటారు. గేమ్ డెవలప్‌మెంట్‌లో మినిమమ్ పోర్ట్‌ఫోలియో మెయింటైన్ చేస్తే ఓకే. తీసుకునే ఛాన్సెస్ ఎక్కువనమాట. అలా గాకుండా కొన్ని కంపెనీలు నాకు తెలిసినంటే ఆహ్, మా ఆర్గనైజేషన్ గేమ్ జాబ్ ఒకటనే ఉంది. హ్మ్. ఇక్కడ పిక్సెంటెక్ అని హైదరాబాద్‌లో ఒకటుంది. ఎన్‌జీ ఓకే. రీల్ అని ఒకటుంది. ఓకే. ఎనర్జీ రీల్స్ అని ఒక కంపెనీ ఉంది. అంటే ఇండియా వైడ్ అని గాదు.
కొన్ని కంపెనీలు అనమాట. లోకల్‌గా. నేను చూసిన కంపెనీలు గేమ్ బెర్రీ ల్యాబ్స్ అని ఓకే. ఆహ్, ఇంకా కొన్ని ఉన్నాయి నాకు కరెక్ట్‌గా నేమ్స్ గుర్తు రావట్లే. బెంగుళూరులో ఒక ఆహ్, జీకి డిజైన్ స్టూడియోస్ అని కొన్ని ఉన్నాయి. అంటే వీటంతా ప్రాపర్‌గా మీకు అవును. తెలియకపోండొచ్చు. అయేంటంటే కొంచెం స్టార్టప్‌కి కొంచెం లార్జ్ స్కేల్‌కి మిడిల్ స్కేల్ కంపెనీస్ అని చెప్పొచ్చు. అలా గాట్ ఇట్. ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడేందంటే నువ్వు డైరెక్ట్ నౌకరీలో ఎళ్ళేసి కంపెనీ గేమ్ డెవలపర్. హెచ్‌టీఎంఎల్‌పై గేమ్ డెవలపర్ రోల్ చూసి తీసేసుకోవచ్చు. అంటే ఓకే. అది ఒక గేమ్ డెవలప్‌మెంట్ గురించే గాదు. ఇప్పుడు ఎక్కడైనా ఫ్రెషర్‌గా ఇంకా ఆ పెద్ద కంపెనీ ఎంఎన్‌సీ కంపెనీలు తప్పితే బయట చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అవును. ఫ్రెషర్‌గా. ఓకే. వాళ్ళేందంటే కొంచెం ఫండింగ్ తీసుకొని ఎలాగైనా అవును. ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకున్న అన్న కాంటెక్స్‌లో అవును. నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా బీటెక్‌లోనే నువ్వు ఇది హాబీగా ట్రై చేస్తే చాలా బెటర్. అలా హ్మ్. కాదనుకుంటే ఒక 1 ఇయర్ డెడికేటెడ్‌గా ఒకవేళ వేరే వేరే జాబ్ చేసేటప్పుడు నీకు అంత స్పేస్ రాదు నేర్చుకోవడానికి. నేను అది హ్మ్. నమ్ముతానన్నమాట. ఒక 9-6 జాబ్ చేసి నువ్వు హ్మ్. చేయాలన్న ఒకవేళ నువ్వు చేయాలనుకున్నా నీకు ఆ టైంకి బాడీ హెల్ప్ చేయదన్నమాట. నీకు కొంచెం రెస్ట్ ట్రూ. ట్రూ. తీసుకోవాలి ఆ టైప్. హ్మ్. సో, హాబీగా ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేసేసి ఒక బీటెక్ 4థ్ ఇయర్ ఆ టైంలో ఇంకొక 1 ఇయర్ డెడికేటెడ్‌గా ఒక 2, 3 గేమ్స్ అన్నా నేర్చుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు ఆ పోర్ట్‌ఫోలియో జనరేట్ అయిద్ది. కమ్యూనిటీస్ ఉంటాయి కదా! కమ్యూనిటీస్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట. ఫేస్‌బుక్‌లో గానీ, ఓకే. మనకి లింక్డ్ఇన్ అయినా, ఓకే. ఆహ్, డిస్కార్డ్‌లో అయినా, రెడిట్‌లో అయినా ఇలా చాలా ఉన్నాయి. వీటిల్లో నువ్వు కమ్యూనిటీస్‌లో పర్సన్స్‌కి కొంచెం రీచ్ అయ్యి ఓకే. నీ సిట్యుయేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. ఆ టైప్. గాట్ ఇట్. సో, మనకి విడిగా లైక్ ఈ విధంగా కంపెనీస్‌లో పనిచేసే వాళ్ళుంటారు. అది కాకుండా ఇండీ గేమ్ డెవలపర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి వాళ్ళే యాహ్! వర్క్ చేసుకుంటూ వాళ్ళు సో, అలా మనకి ఇండియాలో ఇండీ గేమ్ డెవలపర్‌గా ఫుల్ టైమ్ కెరీర్ తీసుకునేంత ఆపర్చునిటీ ఉందా? మీకు తెలిసిన వాళ్ళు నేను ఎవరైనా ఉన్నారా? వ నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే ఉన్నాడు ముంబై. ఓకే. మీరు తన కెరీర్ గాని చూస్తే తను కూడా ఇలాగే స్టార్ట్ చేశాడనమాట. తనకి ప్రతి గేమ్ డెవలపర్ ఆల్మోస్ట్ చైల్డ్‌హుడ్ నుంచి అదొక హ్మ్. క్యూరియాసిటీతో స్టార్ట్ చేస్తారు. కొంతమందికి సర్కమ్‌స్టాన్సెస్ హెల్ప్ చేస్తాయన్నమాట. లైక్ ఆ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు మన సైడ్ వేరే బ్యాక్‌గ్రౌండ్ మనకి అంతగా నాలెడ్జ్ ఎక్స్‌పోజర్ ఉండకపోవచ్చు. ఒక సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం ఎక్స్‌పోజర్ ఉంటది. అవును. రూరల్‌కి దానికి ఆ డిఫరెన్స్. సో, తనకేందంటే అంటే నేను అదేదో హెల్ప్ చేసిందని చెప్పట్లా. తన ఎఫర్టే అది. వాళ్ళు అప్పట్లోనే చిన్న చిన్న గేమ్స్ చేసి వేరే వాళ్ళకి అమ్మి అంటే ఆ స్టేజ్‌లో ఉన్నారన్నమాట. ఇప్పుడు అది చాలా లాంగ్ ఇయర్ బ్యాక్ అనమాట. హ్మ్. అప్పట్లోనే వాళ్ళకి ఆ నాలెడ్జ్ వచ్చింది కదా! లైక్ వాళ్ళు గేమ్స్ చేసి అమ్మి హ్మ్. దాంతో కొంచెం మనీ ఎర్న్ చేసుకొని చాలా అవును. ప్రాసెస్ తను చాలా చేసాడు అవును. ఎఫర్ట్స్. ఇప్పుడు ఏందంటే ఆ ఇండీ గేమ్ నుంచి వచ్చి తనిప్పుడు కంపెనీ పెట్టి ఆ ఓకే. కంపెనీలో ఆల్మోస్ట్ జీటీఏ రేంజ్ లెవెల్ గేమ్ చేస్తున్నాడనమాట 'ముంబై గల్లీస్' అని. ఓకే. సో, తను ప్రస్తుతానికి ప్రమోట్ చేస్తానన్నాడు. అంటే వరల్డ్ అనమాట. ఫండింగ్ తీసుకుంటా. ఆ ముంబై గాట్ ఇట్. బ్యాక్ డ్రాప్‌లో ఆల్మోస్ట్ మన ఇండియన్ మెకానిక్స్ అనమాట. హ్మ్. మన ఇండియాలో ఎలా ఉంటది ఆటోస్ కానీ ఇలా. హ్మ్. ఆ కాంటెక్స్ట్‌లో గేమ్స్ చేస్తున్నాడు. తను ఇండియా నుంచే వచ్చాడు. ఆ స్టేజ్ నుంచే వచ్చాడు. ఇప్పుడు కంపెనీ ఆ ప్రాసెస్ అంతా తను అంటే ఫాలో అవుతుంటా. తను చూడొచ్చనమాట. యూట్యూబ్ తను కూడా మెయింటైన్ చేస్తాడు. యూట్యూబ్, లింక్డ్ఇన్ ఓకే. అంతా. ఓకే. ఉన్నారు. అంటే ఇంకా తెలియనోళ్ళు కూడా మనకు ఉండుండొచ్చు. వాళ్ళు ఇంకా కంపెనీ స్టేజ్ దాకా రాకపోయారు. రైట్. సో, ఒక ఇండీ డెవలపర్‌గా ఒకడు చేద్దాం అనుకుంటే అర్నింగ్ హ్మ్. ఆపర్చునిటీస్ ఏంటి? లైక్ యాడ్స్ ఒకటి, సబ్స్క్రిప్షన్స్ ఒకటి. ఆ! అది కాకుండా ఇంకా ఎలా మేబీ ఎర్న్ చేయొచ్చు? నార్మల్‌గా యూనిటీ గేమ్ డెవలపర్‌ని తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్ మొబైల్స్‌కి అవును. బిల్డ్ చేసేసి వదిలేస్తారు. అది యాడ్ రెవెన్యూ, ఇన్ యాప్ పర్చేస్ అని ఉంటది. హ్మ్. ఇంకా తెలిసిందే కదా! మనం హ్మ్. ఆ యాప్‌లో కొంచెం ఏదో కొన్ని టెక్స్చర్స్ అవన్నీ చేంజ్ చేసేసి కొన్ని ఐటెమ్స్ పెడతాం. మనం కొనుక్కోవచ్చు. అదొక రెవెన్యూ. అది రైట్. కాకుండా ఏందంటే ఎవరన్నా నీకు స్పాన్సర్ చేసి లైక్ ఒక బ్రాండింగ్ చిన్నవి లైక్ లోపల గేమ్ లోపల కార్ రేసింగ్ గేమ్ ఉందనుకోండి. ఒక హ్మ్. చిన్న బ్యానర్ పెట్టే దగ్గర వాళ్ళ కంపెనీ పేరు. ఇది నువ్వు అంటే పెద్ద కంపెనీలకైతే ఎక్కువగా బ్రాండింగ్ రైట్. ఆపర్చునిటీస్ స్పాన్సర్స్. వస్తాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు నువ్వు ఎవరినన్నా రీచ్ అవుట్ అయ్యి ఇలా గేమ్‌లో పెడతాను. అలా హ్మ్. కన్విన్స్ చేసుకొని చూజ్ చేయొచ్చు అదొకటి. కానీ అది అంటే వెబ్‌లో అయితే లాట్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఉంటారు. డౌన్‌లోడ్ ఎంత సైజ్ ఉంటది? ఏం చేద్దాంలే మనం ఏం ఆడుతున్నాం అన్న కాంటెక్స్ట్ ఉంటది. కానీ వెబ్‌కొచ్చేసరికి ఈ ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పుడు నేను ఒక లింక్ పంపించి యాజ్ సింపుల్ యాస్ దట్ కదా! లైక్ ఒక లింక్ పంపించి ఓపెన్ చేస్తే గేమ్ వచ్చేస్తది. నువ్వు ఆడేయొచ్చన్నమాట. సో, రైట్. అప్పుడు నీ ఎక్స్‌పోజర్ టు లాట్ ఆఫ్ ఆడియన్స్ కదా! నేను కొన్ని నేమ్స్ చెప్తాను. వాటిలో నువ్వు పబ్లిష్ చేసేసుకొని యాడ్స్ బేస్డ్ బట్ మిలియన్స్ ఆఫ్ ప్లేస్ ఉంటది కదా! ఎక్కడో ఓకే. యాక్చువల్‌గా గేమ్స్ ఏందంటే ఆ హిట్ గేమ్ కొట్టడం అనేది చాలా కష్టం అన్నమాట. అవును. సో, హ్మ్. అందరూ నేను కూడా వైరల్ అవ్వాలంటే హ్మ్. ఆ మైండ్ సెట్‌తోనే వస్తాం కదా! ఒక గేమ్ వైరల్ అయితే మనం ఆల్మోస్ట్ సెట్ హ్మ్. అయిపోవచ్చు. ఆ కాంటెక్స్ట్ ఉంటది.
కానీ ఆ హిట్ గేమ్ కొట్టడానికి మన ఫస్ట్ గేమే హైట్ కొట్టే అంత ఛాన్స్ ఉండదు. ఫస్ట్ థింగ్ అదంతా రైట్. ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తదనమాట. సో, ఇక్కడేందంటే చాలా ఇప్పుడు గేమ్స్ హబ్ అనేదే ఉంది. గేమ్స్ హబ్‌లో నువ్వు గేమ్ చేసుంటే నేనే బేసిక్‌గా అంటే గేమ్ డెవలపింగ్ టీమ్‌లో ఉంటా కదా! లాట్ ఆఫ్ గేమ్స్ చాలా స్టోరీస్ చేసుంటాయి. ఆ గేమ్స్ మేము తీసుకొచ్చుకొని మేము అంటే వాళ్ళకి రెవెన్యూ షేర్ అనమాట. మా కంపెనీ ఆ గేమ్ ఎంత రెవెన్యూ షేర్ చేస్తదో వాళ్ళకి సగం ఇస్తాం. మేము అలా ఓకే. ఆ పర్సెంటేజ్ బిజినెస్ టీమ్ వాళ్ళు మాట్లాడతారు. ఓకే. మేము ఓకే. ఎస్‌డీకే ఇంటిగ్రేట్ చేసి అలా చేస్తాం. ఇలాగా గేమ్స్ హబ్ అనేది చిన్న ఎగ్జాంపుల్ అనమాట. అలాంటిది ఓకే. ఫారెన్ కంపెనీలు కూడా ఉన్నాయి. లైక్ పోకీ అని, ఆ! క్రేజీ ల్యాబ్స్ అని. క్రేజీ ల్యాబ్స్ వాళ్ళేందంటే నీకే అంటే అదొక స్పాన్సర్‌షిప్ లాగా ఒక గేమ్ చేయడానికి నిన్ను వాళ్ళ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో పెట్టుకొని ఒకసారి చేశారు హైదరాబాద్‌లో కూడా ఒకసారి. ఓకే. నువ్వు ఏందంటే గేమ్స్ చేసి వాళ్ళ ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేస్తే రెవెన్యూ షేరింగ్ అనమాట ఇలా జరిగింది. నీకు ఓకే. నువ్వు స్పెసిఫిక్‌గా పబ్లిషింగ్ గురించి నువ్వు పెద్దగా టెన్షన్ షేర్ పడక్కర్లేదు. చేయనక్కర్లేదు. హ్మ్. అలాంటివి ఆహ్, అంటే నీకు చెప్పాలంటే ఇంపార్టెంట్ గాని, లేదంటే హైలైట్‌గా చెప్పాలంటే ఒక 6, 7 మేజర్ ఉన్నాయన్నమాట. ఓకే. ఆ పోకీ అని, క్రేజీ ల్యాబ్స్ ఇలా గేమ్స్ అప్ ఇంకో ఫేస్‌బుక్ ఇన్‌స్టాంట్ గేమ్స్ మీరు గాని చూసుండుంటే హ్మ్. ఇట్ వాస్ ట్రెండ్ అనమాట యాక్చువల్లీ. బట్ ఒకప్పుడు తెగాడేసేవారు. అవును. ఒక ఆ డెవలపర్‌లో ఎక్కువైపోయి డూప్లికేట్ గేమ్స్ ఎక్కువ అంటే హ్మ్. అందరూ ఇంక ఈజీ అయిపోయింది గదా! హ్మ్. ఆ ఈజీ ఆఫ్ యాక్సెస్ వల్ల అందరూ డూప్లికేట్ ఉన్న గేమ్‌ని ఏదైతే హిట్ అవుతుందో దాన్ని వేరే అసెట్స్ పెట్టి అప్‌లోడ్ చేసేయటం. అవును. దీనివల్ల కొంచెం రిస్ట్రిక్ట్ చేశారు. అంటే స్టిల్ నీకు ఛాన్స్ ఉంది. కంపెనీ క్రియేట్ చేసుకొని ఐఓఎస్ ప్రొఫైల్ అంటే ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అప్పుడు నీకు అంటే బేసిక్‌గా సెక్యూరిటీ యాడ్ చేశారనమాట. డైరెక్ట్ నువ్వు యాడ్ ఓకే. చేయడానికి కుదరదు హ్మ్. డెవలపర్స్‌కి. అది యాక్చువల్‌గా కొన్ని కంపెనీలున్నాయి. అవి జస్ట్ వాళ్ళ గేమ్స్ ఫేస్‌బుక్ ఇన్‌స్టాంట్ గేమ్స్‌లో అప్‌లోడ్ చేసి వాళ్ళు టీమ్ మెయింటైన్ చేస్తూ ఒక గేమ్ కంపెనీ రన్ చేస్తున్నారు. సో, అసలు యాక్చువల్లీ ఫేస్‌బుక్ ఇన్‌స్టాంట్ గేమ్స్‌లో రెవెన్యూ మోడల్ ఏంటండి? అది సేమే అనమాట. యాడ్స్ బేస్డ్ ఇన్ యాప్ ఓకే. పర్చేస్ నువ్వు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. అంటే నేను ఓకే. చెప్పేదేంటంటే మనకి వెబ్ అవ్వటం వల్ల ఏందంటే మిలియన్స్ ఆఫ్ ప్లేయర్స్ యాక్సెసిబిలిటీ. ఫేస్‌బుక్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్. హ్మ్. ఒక్క హిట్ గేమ్ కొట్టేసి అంటే ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా వీటిలో నువ్వు అవును. ఒక్కసారి హిట్ ఆ టాప్ 10 చార్ట్స్‌లో గాని ఉంటే ఆల్‌మోస్ట్ నీకు ఆ కరెక్ట్. రెవెన్యూ వచ్చేస్తదనమాట. నార్మల్ సాలరీ ఇప్పుడు ఎంఎన్‌సి కంపెనీలో 1 ఇయర్ నువ్వు చేసేంత సాలరీ ఒక చిన్న హిట్ కూడా కాదు. అంటే ఇలా సెవరల్ వెబ్‌సైట్స్‌లో గాని పబ్లిష్ చేసి ఒక యావరేజ్ గేమ్ అయినా కూడా నువ్వు అంత ఎర్న్ చేసేయొచ్చు. రైట్. రీసెంట్‌గా నేను ఒక పోస్ట్ లింక్డ్ఇన్‌లో చూసా. తనేందంటే జర్మనీలో వాటిలో వర్క్ చేసొచ్చి హ్మ్. సొంతగా స్టూడియో స్టార్ట్ చేసాడు. ఓకే. తను చేసిన గేమ్ రీసెంట్‌గా ఏందంటే ఏఐ చెప్పండి. యూజ్ చేసి చాట్‌జీపీటీ హ్మ్. అసెట్స్ చిన్న ఇమేజెస్ క్రియేట్ చేసి మీరు చూసుంటారు ఆ గేమ్ గూడా. పైనుంచి కొన్ని అది ఫ్రూట్ మిర్చ్ లాగా ఉంటదనమాట. ఓకే. నేమ్ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఒక బాక్స్‌లో ఒక ఫ్రూట్ ఏసి అయి అంటే 2 వాటర్ మిలన్‌లొచ్చేసి ఇంకొక పెద్ద బ్లాస్ట్ అయిపోద్ది. కలిసి ఇంకొక ఫ్రూట్‌ని జనరేట్ అవుతుంది. ఇది థీమ్ మెకానిక్ వచ్చేసి 2 గ్రేప్స్ ఓకే. పక్కన ఉంటే మెర్జ్ అయిపోయి వేరే ఫ్రూట్ అవుతది. ఇలా హుహు. ఆ చిన్న గేమే మెకానిక్ ఏం ఉండదు. ఇంక అంతే అనమాట. హ్మ్. దాంతో తను $10,000 ఎర్న్ చేయగలిగాడు. ఓకే. ఇన్ 6 మంత్స్ ఆఫ్ స్పాన్‌లో. అగైన్ ఎక్కడ పబ్లిష్ చేసాడు తను? అదే చెప్పాను గదా! పోకీలో ఇంకొకటి ఓకే. ఇంకో ఇంకో అది ఆ గేమ్ మెకానిక్స్ వెరీ సింపుల్ గదా! చిన్న అవును. పిల్లలు గూడా ఆడటం వల్ల తనకేందంటే ఇంకో కొన్ని 2, 3 మెన్షన్ చేసాడు తను. నేను హుహు. మర్చిపోయా ఎడ్యుకేషన్ వెబ్‌సైట్స్ అన్నమాట అవి. హ్మ్. వాళ్ళేంది డైరెక్ట్ లైసెన్సెస్ అన్నమాట. నువ్వు ఆహా! రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో ఒప్పుకున్నావంటే ఫైన్. లేదనుకోండి ఇంక సింగిల్ టైమ్ లైసెన్స్ వాళ్ళు తీసేసుకొని ఇంత అమౌంట్ ఒకసారి పే చేసేస్తారు. సో, ఓకే. అలా అవన్నీ రెవెన్యూ జనరేట్ ఎంత అయిందో తను పూర్తిగా అంటే ఎక్స్‌పోజ్ చేసాడు. హ్మ్. $10,000 దాకా 10,000 అంటే మనకు ఆల్‌మోస్ట్ వచ్చేసింది కదా! సాలరీ. ఇంకా హ్మ్. డబుల్ ఇంకా అదొచ్చేసి చాలా సింపుల్ మెకానిక్ యాక్చువల్‌గా. హ్మ్. పెద్దగా తను అది కూడా ఎఫర్ట్ కూడా చెప్పాడు. ఎన్ని అవర్స్ అంటే ఒక 7 డేస్ 6 అవర్స్ స్పెండ్ చేసినట్టున్నాడు. హ్మ్. అంతే. ఇంగ అది ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ అయిపోయింది ఇప్పుడు తనకి. ఇప్పుడు అవును. స్టిల్ కొన్ని వెబ్‌సైట్స్‌లో యాడ్స్ బేస్డ్ మనీ వస్తుంది. బట్ హ్మ్. అది కాకుండా తను ఇంకో గేమ్ కూడా చేసుకోగలుగుతున్నాడు. అలా. రైట్. సో, జస్ట్ ఆన్ థాట్ సో, ఇండియాలో అంటే మీకు గేమ్స్ షాప్ ఉంది కదా! సో, గేమ్స్ షాప్‌లో హ్మ్. మీకు ప్రైమరీ కన్స్యూమర్ మార్కెట్ ఏంటి ఇండియాయేనా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే మనకి ఆ! చూసుకుంటే ఎక్కువగా అది తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల చూసుకుంటే ఆహ్, అవును. ఒక హిట్ గేమ్ ఆడతారు అంతే. పబ్‌జీ ఉందనుకోండి ఇంక అందరూ హ్మ్. పబ్‌జీయే. ఫ్రీ అంతే. ఫైర్ ఉంటే అందరూ ఫ్రీ ఫైరే. అంతే తప్ప కొత్త కొత్త యాక్చువల్‌గా గేమ్స్ ట్రై చేయరు కదా! ఎక్కువ మనం. అవునవును. ఇదేందంటే ఆ హిట్ గేమ్సే ఆడుతా ఉంటారు. బట్ స్టిల్ ఆడియన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్ ఉంటారు గేమ్స్‌కి ఆల్‌మోస్ట్. మా హ్మ్. గేమ్స్‌లో
పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జస్ట్ నాట్ ఇండియా అనమాట. ఇండియా కన్నా ఎక్కువగా ఆడే కంట్రీస్ కూడా ఉన్నాయి అనమాట. జస్ట్ ఇండియా అనేది మాత్రం కాదు. హిట్ ఓకే. గేమ్ హిట్ అయితే ఇండియాలో ఆ మనీ ఆడతారు. వేరే వేరే ఉంటుంది. అవును. కానీ బట్ యాన్ యావరేజ్న వరల్డ్ వైడ్ ఆడతారు. 30 to 40 మిలియన్ ప్లేయర్స్ అదే ఆడతారనమాట ఒక Got it. మంత్లీ చూస్తే చాలు. ఒక గేమ్ డెవలపర్గా ఉన్నప్పుడు లైక్ మీ టీమ్మేట్స్ డిఫరెంట్ రోల్స్ ఏంటి అండ్ మీ ఎవ్రీడే వర్క్ ఎలా ఉంటుంది? నా అంటే ప్రస్తుతానికి అండ్ ఏ గేమ్ డెవలప్మెంట్ అని మీరు తీసుకుంటే game, అనేది Hmm. ఫస్ట్ నార్మల్గా గేమ్ డిజైనర్ ఉంటాడు. తను ఐడియాలజీతో గేమ్ ఒకటి డిజైన్ చేస్తాడు. తర్వాత ఆర్టిస్ట్ ఆర్ లెవెల్ డిజైనర్ వీళ్ళందరూ ఏంటంటే లెవెల్ ఒకవేళ నీ గేమ్ని బట్టి లెవెల్స్ ఉంటే లెవెల్ డిజైనర్ అది ఇవన్నీ నార్మల్గా పెద్ద కంపెనీలో ఉండే ప్రాసెస్ చెప్తున్నా. నార్మల్ ఏమేమి ప్రొఫైల్స్ ఉన్నాయి గేమ్ డిజైనర్ రోల్ ఉంటుంది. డిజైన్ చేస్తాడు జస్ట్ గేమ్ అన్ని అంటే ఎంటైర్ స్టార్టింగ్ టు ఎండ్ ఎలా ఉండబోతుంది గేమ్ అని. అది దాన్ని ఆర్టిస్ట్ గేమ్ డిజైనర్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఆర్టిస్ట్ ఏమేమి అసెట్స్ ఎలా చేయాలన్నది క్రియేట్ చేసేసి ప్రోగ్రామర్ అనమాట నెక్స్ట్ ఆర్టిస్ట్కి ఇస్తారు. ఆర్టిస్ట్ వచ్చేసి అసెట్స్ అన్ని క్రియేట్ చేసేసి ప్రోగ్రామ్కి ఇస్తారు. ప్రోగ్రామర్ ఏంటంటే ఇంకా ఆ అసెట్స్ అన్ని తీసుకొని ప్లేయబుల్ వెర్షన్గా చేస్తుంది అనమాట. ఓకే. సో వీటన్ని అది ఒకటి రోల్ గేమ్ ప్రోగ్రామర్. తర్వాత వచ్చేసి గేమ్ ప్రొడ్యూసర్. తను వచ్చేసి అంటే మామూలు కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ లేదనమాట. అంటే Okay. డిజైనింగ్ టీమ్ని ఆర్టిస్ట్ టీమ్ని ప్రోగ్రామర్ టీమ్ని అందరు టీమ్స్ని హ్యాండిల్ చేస్తారు. సో Okay. మా దాంట్లో ఈ 4 రోల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా సౌండ్ ఇంజనీర్ అంటే కొన్ని ఈ హైపర్ క్యాజువల్ గేమ్స్ కాబట్టి సౌండ్స్ ఆల్మోస్ట్ ఓపెన్ సోర్స్ కానీ లేదంటే చిన్న చిన్న అయితే మా ఆఫీస్లో ఆర్టిస్టే చేస్తారు. సౌండ్ ఎఫెక్ట్స్ వాడేసుకుంటారు. అవి మేజర్ రోల్స్. అవి కాకుండా గేమ్స్ మార్కెటింగ్ అని కానీ యూఐ పూర్తిగా యూఐఎక్స్ యాప్లో ఉంటారు కదా, అలాగే యూఐ కూడా స్పెసిఫిక్గా చేసే కూడా ఉందన్నమాట. ఈ కంపెనీలో కాదు బట్ నార్మల్గా ఆ రోల్స్ కూడా ఉన్నాయి. గాట్ ఇట్. ఓకే. అండ్ మనకి వీడియో కంపేర్ చేసుకుంటే మిగతా యూనో జెనరిక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కంపేర్ చేసుకుంటే శాలరీస్ ఎలా ఉంటాయండి? ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, సేమ్ రేంజ్లో ఉంటాయా? అంటే బూమింగ్ ఇండస్ట్రీని కాకుండా తీసుకుంటే అండ్ యావరేజ్న సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు 5 years వెబ్ డెవలపర్కి ఎంత వస్తుందో సేమ్ గేమ్ డెవలపర్ కూడా అంతే వస్తుంది. బేస్లో పెద్ద డిఫరెన్స్ అంతేం ఉండదు. కానీ ఫ్రెషర్గా ఆప్షన్ అది ఒకటే అనమాట. కొంచెం ఫ్రెషర్గా ఆపర్చునిటీ దొరకడం కొంచెం కష్టం. రైట్. సో ఏఐ బూమ్ వచ్చాక మీరు లైక్ ఎవ్రీడే వర్క్లో ఇంక్లూడ్ చేశారా? ఎలా వాడుతున్నారు ఏఐని? ఖచ్చితంగా. అంటే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్లో ఏఐ రోల్ చాలా బాగుంటుంది. మనం చూస్తే కానీ ప్రొడక్టివిటీ అనేది అంటే నేనే ఫస్ట్లో అంటే ఎంత ఎక్స్టెంట్కి ఉంటుంది అనేది నేను అప్పుడే కాదులే ఇంకా టైం ఉంటుంది జస్ట్ ఇప్పుడే కదా అంటున్నారు. అంటే మనకు వస్తుంది కదా వాళ్ళు వాడుతున్నారు బట్ అదేదో బీటా వర్షన్ ఫస్ట్ ఇలా వాడతారని. కానీ ఆ ట్రాన్సిషన్ లాస్ట్ 6 monthsలో మనం చూస్తే చాట్ జీపీటీ 3 వర్షన్ వచ్చింది, 4 వచ్చింది, 4o వచ్చింది. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎలా ఉందంటే నేను యూజ్ చేశాను చాట్ జీపీటీ డైలీ బేస్లో యూజ్ చేస్తా చాట్ జీపీటీ. నీకేంటంటే నీకు యాజ్ ఎ బిగినర్గా నువ్వు చాట్ జీపీటీతోనే గేమ్ చేసేయగలవు అన్నది అది కొంచెం కష్టమైన పని. కానీ నువ్వు ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ పర్సన్ అలాంటిది నీకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ పర్సన్లా చేయగలవు అనమాట. హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు కొన్ని మెమరైజ్ చేసుకోవాల్సిన డేటా స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి కదా, నువ్వు మెమరైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా నువ్వు జస్ట్ ఐడియా నీకుంటే ఆ ఐడియా నువ్వు కరెక్ట్గా ప్రాంప్ట్ చేయగలిగితే కోడింగ్ ఇచ్చేస్తుంది. నీకు ఒకవేళ ఫస్ట్ గేమ్ చేసిన ఎక్స్పీరియన్స్ నీకుంటే ఎక్కడ ఏం ఇన్సర్ట్ చేయాలి, ఏ కోడ్ ఎక్కడ యూజ్ చేసుకోబోతున్నావు ఇవన్నీ నువ్వు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగే కోడ్ గిటబ్ వచ్చేసి గిటబ్ కోపైలట్ అని యాడ్ చేశారు కదా, అది నేను యూజ్ చేస్తాను మా ఆర్గనైజేషన్లో. అది ఇంకొంచెం ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటంటే నువ్వు ఆటో సజెషన్స్ వచ్చేస్తాయి డైరెక్ట్. నువ్వు అంటే నీకు జస్ట్ ప్రాంప్టింగ్ కూడా విజువల్ స్టూడియోలో నువ్వు ఒకసారి ఇంటిగ్రేట్ చేసేస్తే ఈ ఎంటైర్ స్క్రిప్ట్ని అది అనలైజ్ చేసి నెక్స్ట్ ఏం కోడ్ రాయబోతున్నాడు అనేది కూడా నీకు ఆల్మోస్ట్ చూపించేస్తుంది. సో ఆల్ జస్ట్ యూ నీడ్ టు డూ ఇట్ జస్ట్ ట్యాబ్ అండ్ యాక్సెప్ట్ దట్ సమ్ టైమ్. బాగుంది అంటే ప్రొడక్టివిటీ లెవెల్స్ బాగుంది, ప్రొడక్టివిటీ లెవెల్. సో వన్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, లైక్ మనకి మనకి ఆల్రెడీ రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటే తెలుసు ఏమేమి ఉంటాయి రౌండ్స్ అని చెప్పి, ఒక డిఎస్ఏ, ఒక రెస్యూమ్ స్క్రీనింగ్, ఒక మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్. సో ఆ విధంగా గేమ్ డెవలప్మెంట్లో ఉండే డిఫరెంట్ రౌండ్స్ ఏంటి? గేమ్ డెవలప్మెంట్లో ఫస్ట్ బేసిక్గా ఆల్గారిథమ్స్ మీదే ఉంటుంది. బేసిక్ ఫస్ట్ ఇంటర్వ్యూ టెక్నికల్ వచ్చేసి
ఎక్కడైనా సరే మినిమం జావా స్క్రిప్ట్ చెప్పాను కదా, HTML5 గేమ్ డెవలపర్ రోల్ అయితే ఈ Hmm. జావా స్క్రిప్ట్ CSS మీద చిన్నగా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది మినిమం. అది అయిపోయిన తర్వాత రీసెంట్ టైమ్స్లో ఇది బాగా అంటే అందరూ ఆల్మోస్ట్ మినిమం చిన్న మెకానిక్స్ ఉండే గేమ్ డెవలపర్ రోల్ కాబట్టి చిన్న మెకానిక్స్తో ఒక గేమ్ ఫుల్ టాస్క్ లాగా ఇచ్చేస్తున్నారు అనమాట సెకండ్ రౌండ్. ఓకే. Hmm. సో ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ తర్వాత ఇంకా అదే దాంతో కన్ఫర్మ్ అయిపోతుంది. Hmm. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం జావా స్క్రిప్ట్ కానీ ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తామో దాని మీద కొంచెం డేటా స్ట్రక్చర్స్ మీద మనం కొంచెం ప్రిపేర్ అయిపోయి ఆ చిన్న చిన్న బేసిక్స్ అరే మీద అవే అడుగుతారు అనమాట. యాప్ డెవలప్మెంట్ అయినా గేమ్ డెవలప్మెంట్ అయినా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. ఆ అరే నుంచి పుష్ పాప్ ఇలా ఉంటాయి కదా, అవి యూజ్ చేయకుండా నువ్వు ఎలా మాన్యువల్గా చేయగలవు ఇలాంటివి అనమాట. ఓకే. అది ఫస్ట్ రౌండ్ ఉంటుంది. సెకండ్ రౌండ్ వచ్చేసి నీకు వాళ్ళే అసెట్స్ అన్ని ప్రొవైడ్ చేసేసి ఒక చిన్న గేమ్ లైక్ పింగ్ పాంగ్ గేమ్ కానీ లేకపోతే ఇంకోటి ఒక డిఫికల్ట్ మెకానిక్ యాడ్ చేసి మెకానిక్స్లో Hmm. నీకు వచ్చేసి అంటే టైం లైన్ ఇస్తారు బేసిక్గా 3 days 4 days అని. ఈ టైం లైన్లో నువ్వు సబ్మిట్ చేయగలిగితే దాన్ని కూడా అంటే మల్టిపుల్ పీపుల్ అప్లై చేస్తారు కాబట్టి ఎవరు ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక 1 year 1 year 2 years అయితే పర్లా. కొంచెం 5 years 6 years ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఏమైంది అంటే ఎవరు బెటర్గా చేశారని కోడ్ ఎఫిషియన్సీ ఇలా ఇవి కూడా చూసి Hmm. తీసుకుంటారనమాట. థర్డ్ రౌండ్లో Okay. ఆల్మోస్ట్ HR ఉంటుంది. కొన్ని ఫారిన్ కంపెనీలు కూడా ఈ మధ్య అంటే ఇది ఒక ఆప్షన్ అనమాట. ఎవరైనా మన స్టూడెంట్స్లో చూద్దాం అనుకుంటే చాలా ఆప్షన్స్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నాయి అనమాట. HTML గేమ్ డెవలప్మెంట్ యూకేలో అంటే రిమోట్గా నేను రీసెంట్గా చాలా మందిని చూసి హైర్ చేసుకున్నాను. ఓకే. నీకు రిమోట్ ఆప్షన్ అంటే మల్టిపుల్ పీపుల్ అక్కడ ఉండే కంపెనీ రిమోట్గా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలన్న ఆప్షన్ కూడా ఉన్నాయి అన్నమాట. నువ్వు వెళ్ళగలిగితే యూకే కంట్రీస్ పోర్చుగల్ కానీ జర్మనీ కానీ ఇలా ఓకే. 2-3 కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళు బేసిక్గా ఇండియా నుంచే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే. వాళ్ళు ఏంటంటే మల్టిపుల్ రౌండ్స్ ఉండొచ్చు. అంటే నాకు తెలిసిన ఒక అతను డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఓకే. ఆన్ సైట్కి. ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ అది తన ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక్కున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ రౌండ్స్ టెక్నికల్ మీదే ఉన్నాయి అనమాట. తనది కొంచెం కోర్ గేమ్ అంటే యూబీసాఫ్ట్ గేమ్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో పెద్ద గేమ్స్. ఆ గేమ్ కంపెనీ పోర్ట్ఫోలియో అది కాబట్టి తనని కొంచెం ఎక్కువగా అడిగారు. బట్ Okay. నేను ఫేస్ చేసిన ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్లో కానీ నేను తీసుకున్న ఇంటర్వ్యూలో కానీ మినిమం అయితే ఫస్ట్ రౌండ్ జావా స్క్రిప్ట్ మినిమం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బేసిక్స్ అంతా. సెకండ్ వచ్చేసి ఒక చిన్న గేమ్ ఒక 3 days 4 days ప్లాన్లో చేయగలిగితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ HR ఉంటుంది. Got it. Thank you, bro. Thanks a lot for your time. Definitely, I mean, థ్యాంక్ యూ. చాలా ఫ్రాంక్గా మాట్లాడారు మీరు. I really appreciate that. అంటే నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా అంటే నాకే అదే మీ యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ అయిందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుగు పీపుల్కి ఎలా చాలా ఇప్పుడు నేను ట్విట్టర్లో ట్వీట్ చేసిన లేకపోతే లింక్డ్ఇన్లో పెట్టిన తెలుగు పీపుల్కి రీచ్ అయ్యేది కొంచెం అవును. ఆ మీడియం తక్కువే ఉంది అనమాట. అవును. మీ ఛానల్ ద్వారా కొంచెం అట్లీస్ట్ కొంతమంది అయినా ఆ గేమ్ డెవలప్మెంట్ ఆప్షన్ ఒకటి తీసుకుంటారని అనుకుంటున్నా. అంటే Definitely. హాబీ అయినా యాక్చువల్గా నువ్వు కరెక్ట్ టైంలో థింక్ చేయడం చాలా థ్యాంక్స్. Thank you. నాకు Thanks a lot. అయిపోయింది యాక్చువల్గా. థ్యాంక్ యూ సో మచ్.